వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ప్రత్యేక శైలితో స్పందించారు. కృత్రిమ మేధస్సు విప్లవం నేపథ్యంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ ఇప్పటికే చనిపోయింది అంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. విద్యార్థులారా మేల్కోండి, ఏఐ విప్లవం ముందు విద్య అంతరించిపోయింది అనే ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన ట్వీట్లో వర్మ ప్రస్తుత విద్యా విధానం పూర్తిగా కాలం చెల్లిందని, దానిపై మళ్లీ ఆలోచించే సమయం వచ్చిందని పేర్కొన్నారు. కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడే చదువుల కాలం ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ఒక క్లిక్తో లక్షల కేసులను విశ్లేషించి ఏఐ చికిత్సలు సూచించగలిగినప్పుడు విద్యార్థులు 10 ఏళ్ల పాటు విషయాలు గుర్తుపెట్టుకోవడానికి సమయం ఎందుకు వృధా చేయాలి అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్ తరాలు విద్యా పుస్తకాల్లోని విషయాలను కంఠస్థం చేయడంలో కాకుండా ఏఐని సృజనాత్మకంగా నేర్చుకోవడంలో ఉందని వర్మ అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, విద్యా బోర్డులు మార్పు చెందకపోతే ఏఐ వాటిని పక్కన పెడుతుందని హెచ్చరించారు. పాఠశాలల్లో కూడా బోధనా విధానాలను మార్చి పరీక్షల్లో ఏఐని సహాయక సాధనంగా అనుమతించాలని ఆయన సూచించారు. ఏఐ మనల్ని చంపదు, కానీ పట్టించుకోదు అంటూ వర్మ వ్యాఖ్యానించారు. ఏఐని వాడలేని వారు భవిష్యత్తులో ఏఐ చేత వాడబడతారు అని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య వేడెక్కిన చర్చకు దారితీస్తున్నాయి. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమన్న చర్చను ఆయన ట్వీట్ మళ్లీ తెరపైకి తెచ్చింది.